మొత్తానికి పైసలు లేనప్పుడు అప్పుకు తెచ్చి మరీ పెట్టుడు ఎందుకురా? ఇసొంటోళ్ళకు తెలవాలని నేను అంటాను, ఆమెను అనాలని కాదు. పోనీ బావా, నా పెద్దమ్మాయి పట్టుకి నా ఇంటికి వచ్చింది, వేరేటోళ్ళు అయితే నా ఇంటికి వచ్చా, నేను పెడుతున్నా. అరే అనిలు, నేనే ఇంట్లో పరిస్థితి చూసుకుంటా మెదిలేదు ఉండే బిడ్డ. వచ్చిందాన్ని వచ్చిన సందాన్ని ఉండకుండా నీకు పని నట్టం చేసి ఖర్చులో పాలు చేసి ఇటు పోదాం అటు పోదామని తిప్పుకుంటా. ఇక నాకు అర్థమైంది బిడ్డ, ఏడికి పోతే ఎట్లా మెదలానో అర్థమైంది. సరే నేను రేపు పోతా కానీ ఆ భూమి అమ్మి పెట్టే జిమ్మదారి నీకే వదిలిపెడతాను బిడ్డ, అది నువ్వే చూసుకో. సప్న, వచ్చిన కాడ నుంచి వెళ్ళి ఇది చేసి పెట్టు అది చేసి పెట్టు అని నేను బాగా గోస ఉంచుకున్నాను. నాకు మంచిగా ఉండాలని అర్థమైంది. బాధపడకత్తమ్మా, అయిందేదో అయిపోయింది. అవు బిడ్డ, నువ్వు వచ్చి చెప్పేపటికే నేను ఎంత బాధ పెట్టిండు, వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో తెలిసింది. అదే నువ్వు చెప్పకుండా